ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జూలై నెల రాశి ఫలాలు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి జూలై నెల సాధారణంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్కి అధిపతి మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ప్లాన్ చేస్తారు. ముఖ్యంగా విదేశాలకి సంబంధించిన పనులు లేదంటే ఏదైనా సుదూర ప్రాంతంతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నవారు మంచి ఫలితాల్ని పొందుతారు. ఈ మాసం లాభగ్రహానికి అధిపతి అయిన సూర్యుడు నెల ప్రథమార్థంలో సగటు స్థితిలో ఉంటాడు. అయితే నెల ద్వితీయార్థంలో మంచి స్థితిలో ఉంటాడు. మీరు చాలా మంది నుండి డబ్బు పొందుతారు. మీరు ఇప్పుడు డబ్బు ఎక్కడో ఇరుక్కుపోవడం ప్రారంభిస్తారు. కుటుంబ విషయాల్లో తులారాశి వ్యక్తులు సాధారణంగా జూలై నెలలో అనుకూల ఫలితాల్ని పొందుతారు. ఒకరినొకరు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. మీ ప్రేమ సంబంధం గురించి మాట్లాడితే ఈ నెలలో మీ 5వ ఇంటికి అధిపతి శని 6వ ఇంట్లో ఉంటాడు. ఆర్థిక విషయాల గురించి చెప్పాలంటే ఇంకా ఆరోగ్య కోణంలో జూలై నెల మీకు సగటు లేదా సగటు కంటే కొంత మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఏదైనా కారణం వల్ల మీ ఆరోగ్యంలో ఏదైనా సమస్య ఉంటే బృహస్పతి త్వరలోనే ఆ లోపాన్ని తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. అలాగే జూలై నెల సాధారణంగా విద్యాపరంగా మంచి ఫలితాలను ఇస్తుంది. 4వ ఇంటికి అధిపతి అయిన శని 6వ ఇంట్లో ఉండడం వల్ల పోటీ పరీక్షలపైన అవగాహన కలుగుతుంది. అంటే పోటీ పరీక్షల్లో పాల్గొనబోయే విద్యార్థులు చాలా మంచి ఫలితాలని పొందుతారు. ఇక తులారాశి వారు జూలై మాసంలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే గణేశుని నిత్యం పూజిస్తూ ఉండండి, మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 4, 9, 16, 18, 25, 27 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.